హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత హోమ్. చూసారా కాకడాలు ఎంత బాగా పూసాయో, మొత్తం చెట్టు నిండా ఉన్నాయండి. ఇక గుత్తులు గుత్తులు చూసారా ఎలా పోస్తున్నాయో. పువ్వులు చూడండి ఎన్ని పువ్వులు వస్తాయో, పెద్ద దండ అవుతుంది. మొరం ఇవి కలిపి కట్టుకుంటే భలే ఉంటుంది. చూసారా ఎన్ని పువ్వులు గుత్తులు గుత్తులు పోస్తాయండి మనం ఇచ్చిన ఫెర్టిలైజర్లు పెట్టేని. ఈ మధ్యన క్యాంప్ వెళ్ళిపోయాను నేను, అందుకు సరిగ్గా పువ్వులు ఏం పుయ్యి ఇంకటి చాలా బాగా పోస్తాయి. సీజన్లో మనం ఇచ్చామంటే ఇంకా గుత్తులు గుత్తులు పోస్తాయి. చూసారా బంచెస్ బంచెస్ ఎన్ని మొగ్గలు చూసారా ఎలాగున్నాయో. మందారం పువ్వులు కూడా పూసాయి బాగా. మార్నింగ్ అండి చూడండి, మార్నింగే అంత వేడిగా ఉంది ఎండ. ఇవి చూసారా పారిజాతం పువ్వులు. ఇవి మనం తెంపకూడదు, కిందన పడినవే తీసుకోవాలి. చూడండి అంత పెద్ద పెద్ద పువ్వులు, చాలా పెద్ద పువ్వులు. మందారం పువ్వులు పెద్ద పెద్ద పూసాయి. చూసారా మంచి కలర్ అండి ఇది. చూసారా సంపింగ్ పువ్వు నిన్న మొగ్గలాగా ఉండేది, మొత్తం విడిపోయింది. నిన్న తెంపుదాం అనుకొని మర్చిపోయి వెళ్ళిపోయాను. చూసారా ఎంత బాగా విడిందో. చూసారా కలవ పువ్వులాగా ఎలా వచ్చిందో. కిందనే 6 పెటల్స్, 5 పెటల్స్, పైన 5 పెటల్స్. చూడండి ఎంత అందంగా ఉందో, భలే వచ్చింది. గులాబీ చూసారా, అమ్మో ముళ్ళు గుచ్చిపోయింది. చూసారా ఎలా గుచ్చుకుందో ముళ్ళు. అంటే చూసారా ఎంత మంచి కలర్, ఎంత బాగా పూసిందో. ఓకే ఫ్రెండ్స్, చూసారా ఈ పువ్వులన్నీ తెంపుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా పుయ్యాలంటే ఏమివ్వాలో చూపిస్తాను, ఎప్పుడు చూపించాను కదా. చాలా మంచి పోషకాలు ఉంటాయి అందులోని, చూపిస్తాను ఉండండి. చూసారా ఏం లేదు, ఇదేని చాలా పోషకాలు ఉంటాయి ఇందులోని. ఇగో ఇందులోని 1 కప్పు ఇది వేసుకుందాం. ఈ కూరగాయ తొక్కలన్నీ ఒక 1 వీక్ అండి నానబెట్టి ఉంచాను. ఇందులోని 1 కప్పు ఈ వాటర్ వేసుకొని, చూసారా హాఫ్ తీయలేదు, ఫోర్త్ తీసాను. ఇందులోని మామూలు వాటర్ వేసుకుందాం. చూసారా మామూలు వాటర్ ఫుల్గా నింపుకొని ఈ వాటర్ మనం వేసుకున్నామంటే, ఈ వాటర్ మనం ఏ మొక్కలకి వేసినా బాగా లెగిస్తాయండి. చూడండి గొంగళి పురుగు చూడండి ఎలా తింటుందో. దీనికి ఇచ్చుకుందాం, బాగా పువ్వులు పోస్తుంది. చూసారు కదా. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే చూసారా ఎన్ని పువ్వులు, చాలా పెద్ద దండ అవుతుంది. మొరం ఇది కలిపి అల్లుకుంటే పెద్ద దండ వస్తుంది, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.